యూట్యూబ్ లో ఒక వీడియో క్లిక్ అవ్వాలి అంటే మెయిన్ రీజన్ ఏంటి? తమ్నేల్. కానీ ఈ తమ్నేల్ కోసం గంటల గంటల తరబడి కూర్చొని ఎడిట్ చేసిన రోజులు పోయాయి. కేవలం 1 మినిట్ చాలు. ఎస్, నిజమే. ఎగ్జాక్ట్ గా 1 మినిట్ లో చాట్ జిపిటిని యూజ్ చేసి ఒక ప్రొఫెషనల్ తమ్నేల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆగండి, చాలా మంది క్రియేటర్స్ కి ఏఐ తమ్నేల్స్ మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏఐ తో తమ్నేల్స్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అల్టర్డ్ కంటెంట్ లేబుల్ దగ్గర ఎస్ పెట్టాలా, నో పెట్టాలా? అసలు తమ్నేల్ లో మన ఓన్ ఫేస్ ఖచ్చితంగా ఉండాలా, లేకపోతే ఛానల్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏఐ లో ఎగ్జాక్ట్ గా మన ఫేస్ జనరేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ రాయటం రాకపోతే తమ్నేల్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఇలా చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని మీకు క్లియర్ చేస్తూ ఇంగ్లీష్ రాకపోయినా సరే మీకు తమ్నేల్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీరు తమ్నేల్ అనేది రెడీ చేసుకోగలుగుతారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి హైప్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతో మంది క్రియేటర్స్ కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏఐ తో 10 సెకండ్లలో తమ్నేల్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి 1,00,000 వ్యూస్ పైగానే వచ్చాయి. చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. నేను ఆ వీడియోలో చాట్ జిపిటి అండ్ అలాగే జెమిని ఈ రెండింటిని కలిపి తమ్నేల్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాను. కానీ ఈ రోజు ఈ వీడియోలో కేవలం చాట్ జిపిటిని ఉపయోగించి ఇంకాస్త వర్క్ ఫాస్ట్ గా అయిపోయేలాగా ప్రొఫెషనల్ తమ్నేల్ ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసేసి చాట్ జిపిటి అని చెప్పేసి సెర్చ్ చేసి చాట్ జిపిటి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఏదో ఒక మెయిల్ తో మీరు లాగిన్ అవ్వండి. అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటి, మనకు తమ్నేల్ చేయడానికి మనకి ఏం కావాలి? ఫస్ట్ థింగ్ అంటే ప్రాంప్ట్ కావాలి. ఇక్కడ చాలా మంది ప్రాంప్ట్ అనగానే భయపడిపోతూ ఉంటారు. నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు రావట్లేదు ఏలో తమ్నేల్ చేయటం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఇంగ్లీషే రావాల్సిన అవసరం లేదనమాట. మనం మాట్లాడే తెలుగు భాషలోనే ఇక్కడ మీరు మ్యాటర్ ఇస్తే, ప్రాంప్ట్ ఇస్తే మనకు తమ్నేల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్ కి వెళ్ళి ఒక డ్రెస్ ఎలా కావాలి అని చెప్పినప్పుడే మనకు కావాల్సిన డ్రెస్ అవుట్పుట్ అనేది దొరుకుతుంది కదా. అంటే ఏ సైజ్ లో కావాలి, డ్రెస్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఎలాంటి మనకు డ్రెస్ కావాలి అని వాళ్ళకు క్లియర్ గా చెప్పినప్పుడే మనకు కావాల్సిన డ్రెస్ అవుట్పుట్ అనేది దొరుకుతుంది. సేమ్ అదే విధంగా మీకు తమ్నేల్ ఏ విధంగా కావాలి అనేది మీరు ఇక్కడ క్లియర్ గా చెప్పినప్పుడే మీకు అవుట్పుట్ అనేది తమ్నేల్ అనేది ప్రాపర్ గా వస్తుంది అనమాట. అంటే తమ్నేల్ లో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, మీ ఫోటో ఉండాలా వద్దా, ఉంటే ఏ విధంగా ఉండాలి, ఇలా క్లియర్ గా మీరు చెప్పాలి. చెప్పినప్పుడు మీకు తమ్నేల్ అనేది ఈజీగా విత్ ఇన్ 2-3 సెకండ్స్ లో రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ రోజు ఈ వీడియోలో ఒక కుకింగ్ వీడియో అయితే చేయటం జరిగింది, గుత్తొంకాయ కర్రీ వీడియో. ఆ వీడియోకి తమ్నేల్ చేయబోతున్నాను. సో అది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ప్రాంప్ట్ ఏ విధంగా ఇస్తున్నాను అనేది ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను ఇచ్చిన వంకాయ కూర ఫోటోను ఉపయోగించి 16:9 రేషియోలో యూట్యూబ్ తమ్నేల్ చేసివ్వు. తమ్నేల్ చూసిన వెంటనే ఆకలి వేసేలాగా రాయలసీమ స్టైల్ గుత్తొంకాయ కూర బాగా కనిపించాలి. తమ్నేల్ పైన పెద్ద అక్షరాల్లో రాయలసీమ స్పెషల్ గుత్తొంకాయ కూర అనే తెలుగు టెక్స్ట్ మొబైల్లో కూడా సులభంగా చదవగలిగేలాగా ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. తమ్నేల్ పైన టెక్స్ట్ మీకు తెలుగులో కావాలా, ఇంగ్లీష్ లో కావాలా అనేది మీరు ఇక్కడ క్లియర్ గా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ నేమ్ ఇట్లు మీ జ్యోతిని చిన్నగా కానీ క్లియర్ గా చూపించండి అని చెప్పాను. ఇప్పుడు తమ్నేల్ లో మనకు ఛానల్ నేమ్ కూడా రాసుకోవచ్చు కదా, అదనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేస్ 100% మ్యాచ్ అయ్యేలాగా ఇవ్వు. బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉండాలి. అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ పెట్టవు. తెలుగు ఫాంట్ అట్రాక్టివ్ గా ఉండాలి. హై సిటిఆర్ వచ్చే విధంగా ప్రొఫెషనల్ యూట్యూబ్ ఫుడ్ తమ్నేల్ స్టైల్లో డిజైన్ చేసి పంపించు అని చెప్పేసి ఇలా ఇచ్చానమాట. ఇక్కడ ఏంటి అంటే పిండి కొద్ది రొట్టె గైస్. మన తమ్నేల్ బాగా వస్తుందా, ఎలా వస్తుంది అనేది కంప్లీట్ గా దీనిపైనే డిపెండ్ అయి ఉందన్నమాట, మనం ఇచ్చే మ్యాటర్ మీద. ఇది మీరు ఎంత బాగా రాస్తే అంత తమ్నేల్ మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని కాపీ అయితే చేసుకుంటున్నాను. సో చాట్ జిపిటిలోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము మ్యాటర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫొటోస్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో యాడ్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇలా మనకు ఏ ఫోటో అయితే కావాలో, ఏం మ్యాటర్ అయితే ఇవ్వాలో ఇచ్చేసి ఇక్కడ మీకు ఆరో మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. అంతే, జస్ట్ ఫోటో ఇచ్చేసి మీకు థంబ్నెయిల్ ఏ విధంగా కావాలి అనేది ఈవెన్ తెలుగులో చెప్పినా కూడా అది బ్యాక్గ్రౌండ్ లో చాట్‌జీపీటీ అర్థం చేసుకొని మనకు మంచి థంబ్నెయిల్ అనేది చేసి ఇవ్వటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ టైం చేసిన వీడియో కింద కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. ఏమని, అక్క ఇది టెక్స్ట్ కొంచెం సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇట్లా కమెంట్స్ పెట్టారనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న సీక్రెట్ అయితే చెప్తాను. ఇక్కడ మీకు టెక్స్ట్ కరెక్ట్ గా రావాలి అంటే మీరు ఏం టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ డబుల్ కోట్స్ లో రాయండి. సో ఇక్కడ వచ్చి నేను రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ చూడండి డబుల్ కోట్స్ లో పెట్టాను. అక్కడ ఇట్లా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవ్వకుండా కరెక్ట్ గా మనకు ప్రింట్ వస్తుంది అనమాట, నీట్ గా వస్తుంది టెక్స్ట్. సో ఇదైతే ట్రై చేయండి. సో చూడండి మనకు థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఫేస్ కూడా చూడండి చాలా న్యాచురల్ గా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఫేసే అంటే న్యాచురల్, ఏ లాగా కూడా ఇది ఏ లో చేశారు అని చెప్పేసి కూడా ఎవరు కనుక్కోలేరు, అంత న్యాచురల్ గా ఫేస్ అయితే రావటం జరిగింది. సో ఇక్కడ టెక్స్ట్ కూడా చూడండి, రాయలసీమ స్పెషల్ గుత్తొంకాయ కూర అని చెప్పేసి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమి ఇచ్చాం, ఇట్లు మీ జ్యోతి అని ఛానల్ నేమ్ కూడా ఇవ్వమని అడిగాం. సో అది కూడా వచ్చింది. నాకైతే థంబ్నెయిల్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. ఇంతకంటే మనకు థంబ్నెయిల్ ఏం కావాలి చెప్పండి. ఇలా ఒక మంచి థంబ్నెయిల్ ని మీరు మీ వీడియోకి పెట్టడం ద్వారా మంచి వ్యూస్ అయితే రావటం జరుగుతుంది. ఇప్పుడైతే మెయిన్ పాయింట్ కి అయితే వద్దాం. ఇక్కడ ఏ థంబ్నెయిల్స్ గురించి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, వాటికి ఆన్సర్ ఇస్తాను. థంబ్నెయిల్ లో మన ఓన్ పిక్ ఖచ్చితంగా పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పెట్టకపోయినా ప్రాబ్లం అయితే లేదనమాట. ఇక్కడ ఏంటంటే మీ ఓన్ ఫేస్ పెట్టడం వల్ల మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఫేస్ వాల్యూ యాడ్ చేస్తే మీకు మీ సబ్స్క్రైబర్స్ కి ఒక కనెక్షన్ అనేది రావటం జరుగుతుంది అనమాట. వెంటనే క్లిక్ చేస్తారు, ఐడెంటిఫై చేసి మీకు కూడా వ్యూస్ రావడానికి బాగుంటది అనమాట. ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇక్కడ ఏదో థంబ్నెయిల్ చేస్తుంటే ఫేస్ ఎగ్జాక్ట్ గా రావట్లేదు అక్క, ఫేస్ మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా కొంతమంది అయితే అడిగారనమాట. ఇక్కడ మనము ఈ రోజు ఈ వీడియోలో చూపించిన దాంట్లో కేవలం చాట్‌జీపీటీ మాత్రమే యూజ్ చేసాం, వేరే ఏ యాప్స్ యూజ్ చేయకుండా ఎగ్జాక్ట్ గా మన ఫేస్ వస్తుందా అంటే ఎస్. ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీరు సింపుల్ ఏం చేస్తారంటే చాట్‌జీపీటీలోకి వెళ్ళి మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయండి. కింద ప్రాంప్ట్ ఇస్తాం కదా, ఆ ప్రాంప్ట్ లో ఇలా మెన్షన్ చేయండి, ఏంటి, యూజ్ దిస్ ఫోటో యాజ్ ఏ రెఫరెన్స్, మ్యాచ్ మై ఫేస్ 100% అండ్ జనరేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఇవ్వండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ మీ న్యాచురల్ ఫేసే వస్తుంది. ఇందాక మీరు ఆల్రెడీ చూసారు, నా న్యాచురల్ ఫేసే వచ్చింది. అక్కడ అసలు అది ఏతో చేసిన దానిలాగానే లేదు, మీరు కూడా చూసారు. ఇక్కడ ఏంటి అంటే ఏఐ ప్రైవసీ రూల్స్ వల్ల మనకు 100% జిరాక్స్ కాపీ రాకపోయినా కూడా ఆల్మోస్ట్ మనకు మీ ఫేస్ ఎలా ఉందో ఆ ఫీచర్స్ తోనే ఒక మంచి క్యారెక్టర్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది, మీ ఫేసే వస్తుంది అనమాట. ఇక్కడ థంబ్నెయిల్స్ కి ఈ మాత్రం వస్తే చాలు, న్యాచురల్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది భయపడే విషయం ఏంటి అంటే ఈ ఏఐ థంబ్నెయిల్స్ వాడితే యూట్యూబ్ రూల్స్ బ్రేక్ చేసినట్టేనా అని ఈ డౌట్ కూడా ఎక్కువగా అడుగుతున్నారనమాట. అసలు అదైతే కానే కాదనమాట. యూట్యూబ్ దానంతటా అదే ఎంకరేజ్ చేస్తుంది ఏఐని. సో ఇక్కడ ఏంటి అంటే మరి అప్లోడ్ చేసేటప్పుడు అల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ పెట్టాలా, నో పెట్టాలా అంటే ఇక్కడ మీకు ఒక సింపుల్ రూల్ చెప్తాను, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మీరు జస్ట్ ఏఐ తో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కుకింగ్ వీడియోస్ కి, వ్లాగ్స్ కి మీరు థంబ్నెయిల్స్ జనరేట్ చేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా నో పెట్టుకోండి, నిర్భయంగా ధైర్యంగా నో పెట్టండి, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. మరి ఎస్ ఎప్పుడు పెట్టాలి, ఏ సందర్భంలో ఎస్ పెట్టాలి అంటే మీరు మీ థంబ్నెయిల్ లో ఏదైనా జరగంది సృష్టిస్తున్నట్లు, జరిగినట్లు చూపిస్తున్నారు, అప్పుడు మీరు ఎస్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక రియల్ పర్సన్ పిక్ తీసుకొని అక్కడ ఫేక్ గా మీరు ఏదైనా రాస్తున్నట్లయినా అట్లా, అంటే జరగనిది ఒక రియల్ వరల్డ్ ఈవెంట్ గురించి జరిగినట్లు మీరు ఏదైనా ఫేక్ గా ఏదో మీరు క్రియేట్ చేస్తున్నట్లయితే అక్కడ మీరు ఎస్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్ కి ఏదన్నా కూడా నిజం చెప్పాలి, నిజం చెప్తే మన ఛానల్ సేఫ్ గా ఉంటుంది అనమాట. సో ఇది ఏఐ థంబ్నెయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, గంటలు పట్టే పనిని కూడా జస్ట్ సింపుల్ గా ఒక 5 seconds లో, గట్టిగా మాట్లాడాలంటే ఒక 1 minute లో మీరు ప్రాంప్ట్ ఇవ్వగలిగితే చాలు, థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఎలా అనిపించింది ఏంటి అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో ప్రాసెస్ మొత్తం చూసారు, మీ నెక్స్ట్ వీడియోకి చాట్‌జీపీటీలోనే థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి.
ఇలాంటి మంచి యూట్యూబ్ గ్రోత్ అండ్ అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఒక క్రియేటర్ గా ఉంటూ ఈ వీడియో చూసి అట్లా వెళ్ళిపోకూడదు, తప్పు. సో లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.